తెనాలి టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వయంగా అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీల పరిష్కారం కోసం వెంటనే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అవసరమైన సూచనలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు గ్రీవెన్స్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని అన్నారు. ప్రతి అర్జీపై పారదర్శకంగా చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అదేవిధంగా శుక్రవారం కాబట్టి ఈ రోజున గ్రీవెన్స్ సెల్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి వారం కూడా ఈ లోకల్గా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్ కానీ లేదా ఎంఆర్ఓస్ సంబంధించి కానీ ఎండిఓస్ సంబంధించింది కానీ ఇంటర్నల్ డిస్ప్యూట్స్ కానీ వీటి మీద గ్రీవెన్సెస్ వస్తూ ఉన్నాయి. వీళ్ళని సాధ్యమైనంత వరకుగా సంబంధిత అధికారులకి చెప్తా ఉన్నాం. కొన్ని ఎస్పెషల్లీ పెన్షన్స్ సంబంధించి వస్తా ఉన్నాయి. కొత్త పెన్షన్స్ ఇవ్వట్లేదు, పాత పెన్షన్స్ తీసేశారని చెప్పి వీళ్ళన్నింటినీ కూడా నోట్ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా మా దగ్గర నుంచి కూడా సంబంధిత ఆఫీసులకి ఏ అయితే అప్లికేషన్స్ వచ్చినాయో మా లెటర్స్ ద్వారా పంపించడం జరుగుతూ ఉంటుంది. ఏమున్నా కూడా ఎప్పుడు కూడా ఇదే విధంగా కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఈ యొక్క గ్రీవెన్స్ సెల్ అనేది ప్రతి ఒక్కరికి సహాయపడాలని, ఈ కూటమి ప్రభుత్వం మీరు గెలిపించిన ప్రభుత్వం కాబట్టి మీతో ఉండాలని అనునిత్యం ప్రయత్నిస్తూ ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకోవటమే పార్టీ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ధ్యేయం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ యొక్క